హాయ్ అండి. ఈరోజు లాంగ్ వీడియోలో రెడీమేడ్ లుక్ వచ్చేలాగా మనం టాప్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చెప్తాను. ఇది వచ్చేసి 2.5 మీటర్లు అయితే తీసుకున్నానండి. మిడిల్లో చూసారు కదా, యోక్ పార్ట్కి నేను ఇలాగైతే డిజైన్ ఇచ్చాను. చాలా బాగా వచ్చింది. ఎంత తక్కువ క్లాత్ అయినా సరే హైట్ వచ్చింది. అదేవిధంగా గేరా కూడా వచ్చింది. ఫ్రంట్ పార్ట్లో నేను ఏం చేశానంటే బ్లాక్ కలర్ ఒక క్లాత్ తీసుకుని క్రాస్గా స్టిచెస్ వేసాను అనమాట. క్రాస్గా స్టిచెస్ వేసేసి మధ్యలో బటన్స్ పెట్టాను. కొంచెం కూడా క్లాత్ అనేది మిస్ అవ్వలేదండి. మంచి ఫినిషింగ్ అయితే వచ్చింది. నాకైతే బాగా నచ్చింది. బాగా ఫ్రీగా ఉంది, బాగుంది. ఇది వచ్చేసి నేను AR ఫ్యాషన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే ఈ కాటన్ క్లాత్ తీసుకున్నాను. ఎందుకంటే ప్యూర్ కాటన్ దొరుకుతాయి అనమాట. బయట కొన్నాం అనుకోండి సగం కాటన్ సగం పాలిస్టర్ మిక్స్ అయి ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం ప్యూర్ కాటన్ దొరుకుతాయి. నేను తీసుకున్నది 3 మీటర్లు, 1/2 మీటర్ వేరే దానికి యూజ్ చేశాను. కానీ నేను ఈ కుర్తీకి మాత్రం 2.5 మీటర్ మాత్రం యూజ్ చేశాను. చూడండి, యోక్ పార్ట్లో ఇలా డిజైన్ వచ్చేలాగా కుట్టుకున్నాను అనమాట. సేమ్ మనకి రెడీమేడ్లో కుట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ లుక్కే వస్తుంది. ఫ్రిల్స్ కూడా కరెక్ట్గా వచ్చేటట్టు 1/2 ఇంచ్ విడ్త్ అనమాట. చూడండి, కనిపిస్తుందా మీకు? 1/2 ఇంచ్ విడ్త్ వచ్చేలాగా కుట్టుకున్నాను. ఇప్పుడు నేనైతే కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తాను. సో ఈ క్లాత్ వచ్చేసి 2.5 మీటర్లు. నేను బ్లాక్ కలర్ క్లాత్ నేను ఒకసారి ప్యాంట్ కుట్టుకున్నాను. ఆ ప్యాంట్లో మిగిలిన క్లాత్ని నేను యోక్ పార్ట్ కింద వేస్తున్నాను. మొత్తం కూడా ఇలాగే మనం టాప్ కుట్టుకున్నాం అనుకోండి ఇదే క్లాత్ తోటి అంత లుక్ రాదనమాట. కొంచెం రెడీమేడ్ స్టైల్ ఉండాలని చెప్పేసి నేను ఇలా ట్రై చేశాను. బ్లాక్ అనే కాదు, మీరు కావాలనుకుంటే మెరూన్ కలర్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర క్లాత్ బ్లాకే ఉందని వేసుకున్నాను. ఇప్పుడు సగం కింద సపరేట్ చేసేస్తున్నానండి. ఇలా సపరేట్ చేయడం వల్ల ఏంటంటే ఫ్రంట్కి బ్యాక్కి మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకుని కింద ఒక పార్ట్ పైన ఒక పార్ట్ కింద వచ్చేస్తుంది ఫ్రంట్కి బ్యాక్కి. ఇప్పుడు హైట్ వచ్చేసి నాకు మొత్తానికి ఫుల్ హైట్ వచ్చేసి 44 ఉందండి. 44 అంటే మీకు యోక్ పార్ట్కి ఖర్చులతో కలిపి మనకి 14 అనుకోండి, 30 ఉంటుంది అనమాట. సో నేను ఒక 32 ఇంచెస్కి హైట్కి తీసుకుని మిగతాదంతా కట్ చేస్తున్నాను. అలా కట్ చేయడం వల్ల మనకి హ్యాండ్స్ వస్తుంది, అదేవిధంగా బాడీ పార్ట్ కూడా ఫ్రంట్కి బ్యాక్ కూడా వస్తుంది. ఇలా 4 ఫోల్డింగ్ చేసేసాను. 4 ఫోల్డింగ్ చేసేసుకుని 32 ఇంచులకి అయితే మార్కింగ్ వేసుకుని కట్ చేసాను క్లాత్ని. 32 ఇంచులకి మార్కింగ్ వేసుకుని నేనైతే క్లాత్ అయితే కట్ చేశాను. ఇక్కడికి వచ్చింది. ఇలా నీట్గా కట్ చేసింది. ఈ మిగిలిన పీస్లోనే మనకి ఫ్రంట్ పార్ట్ రావాలి, బ్యాక్ పార్ట్ రావాలి, హ్యాండ్స్ కూడా రావాలన్నమాట. సో మొత్తం క్లాత్ అనేది ఎలా అడ్జస్ట్ చేసి కుట్టాననేది ఈ వీడియో మొత్తం చూడండి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. కట్ చేసేసి ఇప్పుడు నేను 4 ఫోల్డింగ్ చేశానండి. అయితే నేను ఫ్రంట్ పార్ట్లో బ్లాక్ కలర్ క్లాత్ యాడ్ చేస్తాను కాబట్టి నేను ఇంకా ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు అప్పుడే కట్ చేయకూడదు, తర్వాత కట్ చేయాలి. బాడీ పార్ట్ హైట్ వచ్చేసి 14 ఇంచులు అయితే తీసుకున్నాను. ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసాను. ఇక్కడికి 14 ఇంచులు తీసుకుని ఇక్కడ కట్ చేసేయండి క్లాత్. ఇది కింద వచ్చేసి హ్యాండ్స్కి చూడండి, ఇలాగా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుని హ్యాండ్ కోసం పక్కన పెట్టాను. హ్యాండ్కి కూడా నాకు ఎంత క్లాత్ ఉందో అంతే తీసేసుకున్నానండి. ఏం కట్ చేయలేదు, అనవసరంగా ఎందుకు వేస్ట్ చేయాలని. తర్వాత వచ్చేసి హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మొత్తం తీసేసుకున్నాను. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నానండి. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచులు, ఇలాగా 3 ఇంచులు హ్యాండ్ డౌను. క్రాస్గా 7 ఇంచులు, ఆర్మ్ లూజ్ వచ్చేసి 7 ఇంచులు అనమాట. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు, 5 ఇంచులు ఇలాగా. అంతే, ఇలాగా షేప్ ఇచ్చేసేయండి. ఫ్రీ హ్యాండ్తో ఇచ్చేసింది షేప్ అనేది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇలా మిడిల్ వచ్చిన టక్ ఇచ్చేసేయండి. తర్వాత లోతు కుట్టేటప్పుడు కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసి మనకి యోక్ పార్ట్. అయితే యోక్ పార్ట్ కోసం ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేస్తాను. ఫ్రంట్ పార్ట్లో మిడిల్లో బ్లాక్ కలర్ క్లాత్ యాడ్ చేయాలి కదా. ప్లెయిన్ క్లాత్ యాడ్ చేస్తే లుక్ రాదండి. నేను అందుకు డిజైన్ ఇచ్చాను అనమాట. నాకు వచ్చేసి దగ్గర ఒక 1/2 మీటర్ అయితే ఉంది. 1/2 మీటర్ కన్నా తక్కువే, ఒక 1/4 మీటర్ అంతా మిగిలింది ప్యాంట్లో. సో దీన్ని ఏం చేస్తానంటే నేను కొంచెం డిజైన్ ఇస్తాను అనమాట. డిజైన్ కోసం ఒక 1/4 మీటర్ క్లాత్ తీసుకుని ఇలా క్రాస్గా స్ట్రైట్గానే వేసుకోవచ్చు, క్రాస్గానే వేసుకోవచ్చు. ఇలా లైన్స్ వేసేసుకుని ఆ లైన్ మీద కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా లైన్ మీద కుట్టు వేసుకుంటూ రావాలి. ఈ లైన్ విడ్త్ ఎక్కువైంది అనుకుంటే మాత్రం మధ్యలో ఇంకో కుట్టు వేసుకోవచ్చు.
ఇక్కడ కూడా అంతే. ఇలా క్రాస్గా ఇలాగా క్రాస్గా వేసేసుకుని ఆ లైన్ మీద కుట్టు వేసుకోండి. ఆ లైన్ మనం వాటర్తో తడిపితే బట్టని తడిపి ఇలా స్ప్రెడ్ చేస్తే పోతుంది లైన్ కోసం ఏం ప్రాబ్లం లేదు. మార్కింగ్ కోసం ఇలా స్టిచ్ వేయండి, సరేనా? ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్తే ఇది ఒక మోడల్ కింద వస్తుంది. కుట్టుకి మధ్యలో ఇంకో కుట్టు కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే వెడల్పు ఎక్కువ ఉంది కదా, స్కేల్ వెడల్పు అంత వద్దు అనుకుంటే మధ్యలో వేయచ్చు. నేను వేసాను, మళ్ళీని నాకు దూరం అనిపించింది. ఇలాగా మొత్తం కూడా మీకు ఎంతైతే వెడల్పు కావాలో దానికి డబుల్ క్లాత్ తీసుకోవాలన్నమాట. అప్పుడే మీకు క్లాత్ అనేది సరిపోతుంది. ఇలా క్రాస్గా వేసుకోవచ్చు, అడ్డంగా వేసుకోవచ్చు, నిలువుగా కూడా వేసుకోవచ్చు. మళ్ళీ అడ్డంగా వేసుకుని నిలువుగా వేసుకోవచ్చు కూడా. అలా వేసుకుంటే ఒక బాక్స్ లాగా రెడీ అవుతుంది. మధ్యలో ఒక పూస కూడా పెట్టుకోవచ్చు. నాది డైలీ వేర్ టాప్ కాబట్టి నేను అంత చేయలేదు. ఇలా మొత్తం కూడా క్రాస్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా ఓకేనా? ఇక్కడ కూడా అంతే, ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకుంటూ మధ్యలో కూడా వేసేస్తున్నాను. దూరం అయిపోయింది కదా కుట్టుకి మధ్యలో. ఇలా మొత్తం కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. అన్ని చోట్ల దగ్గరగా వేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది అనమాట. అలా ప్లెయిన్గా కుట్టుకునే కన్నా కొంచెం దగ్గరగా కుట్టుకుంటే బాగుంటుంది. రెడీమేడ్ లుక్ వస్తుందండి. అదే నేను క్లాత్ ఎలా వచ్చిందో అలా కుట్టేసుకున్నాను అనుకోండి, అస్సలు లుక్ రాదు. మధ్యలో మీరు మెరూన్ కలర్ అని వేసుకోవచ్చు, లేదంటే బ్లాక్ అని వేసుకోవచ్చు. ఎందుకంటే నాకు మెరూన్ వచ్చింది, బ్లాక్ వచ్చింది క్లాత్లో, అందుకనే నేను బ్లాక్ చూస్ చేసుకున్నాను. ఇలా మొత్తం కుట్టేసిన తర్వాత ఐరన్ చేసుకోవాలండి, లేదంటే ఇలా పైకి ఎత్తినట్టు ఉంటుంది అనమాట. ఐరన్ చేసుకుంటే అణుగుతుంది. మొత్తం అంతా కూడా ఇలాగే చేసేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో మోడల్ అనేది. ఆ కుట్టు అనేది పైకి కనిపించేలాగా మనం స్టిచ్ వేసుకోవాలండి. ఇది సీదా అనమాట. ఇదిగోండి ఇలాగా, ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి మనం సెట్ చేసేసుకుందాం. ఇటు ఒక పార్ట్ అటు ఒక పార్ట్ పెట్టేసుకుని మధ్యలోకి మనకి బ్లాక్ కలర్ క్లాత్ అనేది ఉండాలి. ఇలా పెట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఈక్వల్గా కటింగ్ చేసేయండి. అయిపోయిందండి. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఇక్కడ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. మీరు కావాలనుకుంటే ఇలా స్ట్రేట్గా కుట్టే బదులు కట్ వర్క్ ఇచ్చుకుని కూడా కుట్టుకోవచ్చండి. ఇక్కడ స్ట్రేట్గా వచ్చింది కదా, అక్కడ కట్ వర్క్ కూడా ఇవ్వచ్చు అనమాట. అదొక మోడల్. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి. దీనిపైన బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని కటింగ్ చేసుకోవాలి. అయితే నేనైతే ఇలా కాటన్ తీసుకునేటప్పుడు బాడీ పార్ట్ కూడా నేను లైనింగ్ వేసుకుంటానండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. కింద పార్ట్ కన్నా నేను పైన పార్ట్కి లైనింగ్ ఖచ్చితంగా వేస్తాను, దళసరిగా ఉన్నా కూడా మనకి ఎక్కువ రోజులు వస్తుంది. నేను వచ్చేసి ఒక 1/2 మీటర్ అయితే కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నాను. తడిపి ఏం ఆరబెట్టలేదండి, ఎందుకంటే మనది ప్యూర్ కాటన్ తీసుకున్నాను కదా నేను, ఒరిజినల్ క్లాత్. రెండు కలిపి పిండినప్పుడు రెండో కలిసి సింక్ అయిపోతాయి అనమాట. బాడీ పార్ట్ ఖర్చులతో కలిపి 14 ఇంచులు తీసుకున్నాను. కింద ఖర్చులు పైన ఖర్చులతో కలిపి 14 ఇంచులు అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఫుల్ షోల్డర్ 6.5 ఇంచులు ఇచ్చానండి. చంక డౌన్ కూడా 6.5 ఇచ్చాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5. కొంచెం ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేలా కుట్టుకున్నాను, మరీ లూజ్గా కాకుండా. అందుకనే బాడీ 34 వచ్చింది. దాంట్లో 4వ భాగం 8.5. 8.5కి మార్కింగ్ వేసేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు తీసుకోండి. పైన కూడా 8.5, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఫుల్ షోల్డర్ 6.5 ఇంచులు తీసుకోండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 6.5 ఇంచులు. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. వేసుకున్న తర్వాత కింద ఒక లేయర్ ఉంది, పైన ఒక లేయర్ ఉంది. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫుల్ షోల్డర్ 6.5, చంక డౌన్ కూడా 6.5 తీసుకున్నాను. కానీ మళ్ళీ చెక్ చేసుకోవాలి, చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వాలి, లేదంటే ఫిట్టింగ్ రాదు. బ్లౌజ్కైనా డ్రెస్కైనా అంతే.
సో ఇప్పుడు నాకు 7 ఇంచులు అయితే ఆర్మ్ రూజ్ రావాలి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలా 7 ఇంచులకి చెక్ చేసుకుని నాకు మ్యాచ్ అవ్వట్లేదని 6 ఇంచులకి తీసుకున్నాను. ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది 6 ఇంచులకి. అదే చెస్ట్ లూజు అనేది ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అయింది అనమాట. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు, డీప్ వచ్చేసి ఫ్రంట్ నెక్ 6 ఇంచులు, బ్యాక్ నెక్ వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నాను. ఇలా షేప్ ఇచ్చేసాను. బ్యాక్ నెక్ వచ్చేసి 4 ఇంచులు, ఫ్రంట్ వచ్చేసి 6, బ్యాక్ వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నాను. పెద్దగా ఏం డిజైన్ ఏం పెట్టట్లేదులేండి, డైలీ వేర్ టాపే అని చెప్పేసి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఫ్రంట్ పార్ట్ కూడా లోతు తీసుకోండి. తర్వాత మీరు ఇప్పుడు తీసుకున్నా పర్లేదు, లేదంటే తర్వాత తీసుకున్నా కూడా పర్లేదు. ఈ 2 లేయర్స్ని సపరేట్ చేసేసుకుని ఫ్రంట్ నెక్ కట్ చేసేయండి. ఇలా స్టార్ లాగా ఇచ్చాను నేను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసేసుకోండి. ఇలాగా చక్కగా ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకుంటే సరిపోతుంది. అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఫ్రంట్ పార్ట్ అనేది దీని మీద కింద పెట్టేసుకుని పైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా అటు ఇటు రాకుండా కొంచెం చూసుకోండి నీట్గా. దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసేయండి. ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలాగా ఈ బ్యాక్ పార్ట్ కూడా అందే విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చూపిస్తాను, స్కిప్ చేయకండి వీడియోని. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ నెక్కి పైపింగ్ వేసేస్తాను, సెల్ఫ్ పైపింగ్. అందుకనే క్రాస్కున్న పీస్ని తీసుకుని అన్నీ కూడా జాయిన్ చేసుకున్నాను. ఒక 4-5 ఉన్నాయి, అవన్నీ కూడా జాయిన్ చేసుకుంటున్నాను. ఇలాగా ఇక్కడ కూడా అంతే. ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకోండి అన్నీని. అన్నీ కూడా జాయిన్ చేసేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలి. ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని నేను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కూడా జాయిన్ చేసేసుకున్నానండి ముందే. ఈ పైపింగ్ వేయటం వల్ల ఏంటంటే నెక్ అనేది పాడవదు అనమాట. ఎన్నిసార్లు ఉతికినా నెక్ పాడవకుండా ఉంటుంది. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసేయండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసుకుని నేను మెరూన్ కలర్ తీసుకున్నాను. లైనింగ్ అనేది ఇలా లోపల పెట్టేసుకుని ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. ఇలాగా ఇప్పుడు వచ్చేసి పైన ఒక స్టిచ్ వేసేయండి. ఇలాగా ఐరన్ చేసేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అనమాట. అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి దీని మీద పెట్టేసుకుని తిప్పేసుకోవాలి నెక్ని. సాగదీయకండి, ఎందుకంటే మనం స్టిచ్చెస్ వేసాం కదా, సాగే కొద్దీ సాగుతుంది అనమాట. సాగకుండా కొంచెం చూసుకుని పిన్స్ పెట్టుకుని స్టిచ్ వేసేసుకోవాలి. కరెక్ట్గా నెక్ విడ్త్ ఎంత ఉందో అంత వచ్చిందండి క్లాత్ మనకి, బ్లాక్ కలర్ క్లాత్. ఇలాగా మరి ఇటువైపు కూడా తిప్పేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలాగా ఇక్కడ కూడా అంతే. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. ఇలాగా క్లోజ్ చేసేసుకుని స్టిచ్ వేసేయండి. మళ్ళీ ఇటువైపుకి, మళ్ళీ ఇటు సైడ్. క్యాన్వాస్లో ఏం అవసరం లేదండి, నెక్ కొంచెం దళసరిగానే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు లైనింగ్ అంతా నీట్గా జాయిన్ చేసేయండి. అన్ని లైనింగ్ నీట్గా జాయిన్ చేసుకోవాలి. పక్క నుంచి ఇంకో స్టిచ్ వేసేద్దాం. ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇక్కడ అంతా కూడా కరెక్ట్గా పెట్టేసుకుని కుట్టేసుకుందాం.
డాట్స్ వేసేసుకోండి. నేను ప్రిన్సెస్ కట్ ఏం పెట్టట్లేదండి, నాకు ప్రిన్సెస్ కట్ నచ్చదు పెద్దగా. సింగిల్ డాట్ అయితే సరిపోతుంది. కొంచెం చెస్ట్ ఉన్న వాళ్ళకి ప్రిన్సెస్ కట్ పెట్టుకుంటే లుక్ బాగుంటుంది అనమాట. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇలాగా డ్రెస్సెస్కి అయినా సరే, లాంగ్ ఫ్రాక్లకైనా సింగిల్ డాట్ అయితే బాగుంటుంది. ఇలా మొత్తం నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత నడుము దగ్గర నుంచి ఈక్వల్గా ఇలా కుట్టేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. అయిపోయింది. ఇలా సగానికి ఫోల్డ్ చేసేద్దాం. దీనిపైన కూడా ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని కరెక్ట్గా పెట్టేసుకుని నడుము లూజు నేనైతే 30 ఇంచులు అంటే 7.5 తీసుకుంటున్నాను. అక్కడి నుంచి ఒక 1 ఇంచు క్రాస్ ఇస్తున్నాను అనమాట. పైకి మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా ఇచ్చుకుంటే నడుము దగ్గర కిందకి జారినట్టు ఉండదు. ఇక్కడ ఒక చిన్న టక్ పెట్టేసుకోండి, ఎందుకంటే అది నడుము లూజ్ అని తెలియడానికి. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకుని హ్యాండ్స్ని కూడా జాయిన్ చేసుకోవాలి. ముందు బాడీ పార్ట్ రెడీ చేసుకోవాలి, ఆ తర్వాత బాటమ్ పార్ట్. ఇలా రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇలా మొత్తం కూడా ఇలా స్ట్రేట్గా. తర్వాత ఇక్కడ కూడా అంతే, ఇలాగా స్ట్రేట్గా వచ్చేసి రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇప్పుడు ఇలా కరెక్ట్గా ఉంది కదా. ఇప్పుడు నడుము దగ్గర చూడండి, ఇక్కడ ఒక చిన్న బటన్స్ పెట్టేసుకుందామంటే బాగుంటుంది లుక్ అనేది. ఇప్పుడు హ్యాండ్స్ కూడా కింద ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాను. కావాలనుకుంటే పైపింగ్ వేసుకోవచ్చు వీటికి, లేదంటే బ్లాక్ కలర్ పట్టీ కూడా మీరు జాయిన్ చేసుకోవచ్చు, ఏదైనా బాగుంటుంది. ఇక్కడ కూడా అంతే, ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. మళ్ళీ పక్క నుంచి ఇంకో స్టిచ్ వేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసేసుకుందాము. జాయిన్ చేసుకుని ఇక్కడ లోతు తీసేస్తున్నాను, చూసారా, అలా తీసుకోవాలన్నమాట. లోతు కుట్టేటప్పుడు తీస్తే బాగుంటుంది డ్రెస్సెస్కి, కానీ బ్లౌజులకు మాత్రం కటింగ్ చేసేటప్పుడే తీసుకోవాలి. ఇలా నీట్ కుట్టిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలా మొత్తం కూడా అంతే. ఈ స్టిచ్ వేసిన తర్వాత సైడ్ జాయిన్ చేసేసుకోవాలి. ఈ ఒక పార్ట్ వరకు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. చూస్తున్నారు కదా, మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. అలాగా 2-3 స్టిచెస్ వేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. ఎందుకంటే మనం కుట్టుకున్న టాప్స్ కదా, రెడీమేడ్లో అయితే ఇష్టం వచ్చినట్టు కుట్టేస్తారు. మనం అయితే కొంచెం నీట్గా స్ట్రాంగ్గా కుట్టుకోవాలన్నమాట. ఇంకొక స్టిచ్ మీకు కావాలనుకుంటే ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవచ్చు. అయిపోయింది. ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. సో రెండో సైడ్ కూడా అదేవిధంగా హ్యాండ్స్ని జాయిన్ చేసుకోండి. ఇలా మిడిల్లో పెట్టేసుకుని ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది కట్ చేసుకోండి. ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకొని మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలా నీట్గా. అయిపోయింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగా. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలండి, ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు. ఓకేనా? ఇలా సగానికి ఫోల్డ్ చేసేసేయండి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ అన్నింటినీ కలుపుకుంటూ వచ్చేసేయాలి. ఇలాగా హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు. చూడండి ఇలా స్ట్రేట్గా. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో వైపు
రెండో వైపు కూడా సేమ్ అంతే. ఇలా మొత్తం కూడా హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు. ఇది ఎందుకంటే నడుము దగ్గర ఈక్వల్గా రావడానికి, కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది కదా అందుకుని. ఇక్కడ చూడండి కొంచెం క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా, ఎందుకంటే ఎక్కువ తక్కువ వచ్చింది కదా. ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి ఈ సైడ్కి, కొంచెం ఓపెన్ చేసుకుంటే మనం కింద బాటమ్ పార్ట్ జాయిన్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా ఇలా ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను కింద బాటమ్ పార్ట్కి ఏం లైనింగ్ వేయట్లేదండి, అవసరం లేదు, ఓన్లీ యోక్ పార్ట్కి వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 1 ఇంచ్ వదిలేయండి, ఎందుకు ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా, ఫ్రిల్స్ అవసరం లేదు. అక్కడి నుంచి చిన్న చిన్నగా ఒక్కొక్క 1/2 ఇంచ్ పెట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఇలాగా కరెక్ట్గా నా నడుము లూజ్కి అయితే సరిపోతుందండి. ఇది ఎంత క్లాత్ ఉందో అంతా ఒక 1/2 ఇంచు ఈక్వల్గా పెట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఎందుకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాయి కుట్టుకుంటాను కదా. వీళ్ళు 2 మీటర్స్ అన్నమాట. అప్పుడు ఇది 2 మీటర్స్ అన్నట్టు, 1 మీటర్ ముందర 1 మీటర్ వెనకాల, 1/2 మీటర్ వచ్చేసి యోక్ పార్ట్కి సరిపోయింది నాకు. నా సైజుకి తగ్గట్టు కుట్టుకుంటే నాకు ఇలాగ 1/2 ఇంచెస్ తోటి ఫ్రిల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా నీట్గా జాయిన్ చేసేసుకోండి. ఒక 2-3 స్టిచ్చెస్ ఎక్కువ వేసుకోండి. ఇలాగ పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అదేవిధంగా కింద కూడా ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా చూసారా కరెక్ట్గా వచ్చేసింది, నాకు వచ్చేస్తుంది. ఈ 1 మీటర్ సరిపోతుంది నాకు ఫ్రంట్ పార్ట్లో. మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసేయండి. లైనింగ్ జాయిన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడే చేసుకోండి. లైనింగ్ వైపుకి లైనింగ్, ఒరిజినల్ క్లాత్ వైపుకి ఒరిజినల్ క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలి. అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో. రెండో సైడ్ కూడా అంతే. ఈ రెండో సైడ్ కూడా సేమ్ ఇలా పెట్టేసుకోండి. 1 ఇంచ్ వదిలేయండి, చిన్న చిన్న ఫ్రిల్ పెట్టండి. 1 ఇంచ్ వదలకుండా ఫ్రిల్స్ పెడితే మాత్రం సరిపోదు క్లాత్ అనేది. ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా మొత్తం కూడా చిన్న చిన్నగా పెట్టుకోవాలి. అన్నీ కూడా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. దీన్ని కూడా జాయిన్ చేసేద్దాం. ఇలా పెట్టేసుకుని ఖర్చులు ఎక్కువ పెట్టుకుని కుట్టుకోండి. ఇలాగా ఇలా పెట్టుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా నీట్గా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇంకొక స్టిచ్. ఇప్పుడు సైడ్ జాయింట్ ఆల్మోస్ట్ మనం బాడీ పార్ట్ వరకు చేసేసాం కదా, మిగతా పార్ట్ కలుపుకుంటూ వెళ్ళిపోవటమే. లైనింగ్ లేదు కాబట్టి కింద బాటమ్ పార్ట్కి ఇంకా ఈజీ, డబల్ వర్క్లు ఏముండవు. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి. ఈ రెండింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. మీరు కింద కావాలనుకుంటే లెగ్గిన్ వేసుకోవచ్చు, లేదంటే స్ట్రైట్ ప్యాంట్ అయినా వేసుకోవచ్చు అండి. ఏది వేసుకున్నా కూడా లుక్ అనేది బాగుంటుంది. మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకుని సైడ్కి ఫోల్డింగ్ చేసేసేయండి. అక్కడ పోగులు బయటకు రాకుండా ఉంటాయి. ఓవర్లక్ ఉంటే ఓవర్లక్ అనేది చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోతే మనకి పోగులు అనేవి బయటకు రావన్నమాట. ఇలాగా మనం మంచిగా నీట్గా కుట్టుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు వస్తుంది. బయట మనకి షాపులో కొన్నాం అనుకోండి 350-400 తీసుకున్నా కూడా ఎక్కువ రోజులు రాదు. మనం కుట్టుకున్న వాటికే ఎక్కువ లైఫ్ ఉంటుంది అన్నమాట. ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేయండి. 2 లేయర్స్, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ విడిపోకుండా ఉండటానికి. అంతేనండి. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. రెండో సైడ్ కూడా సేమ్ అంతే, ఇలాగే కుట్టేసుకోండి. అయితే కుట్టుకున్న తర్వాత ఇక్కడ చంక దగ్గర నుంచి కరెక్ట్గా వచ్చేసి షేప్ ఇవ్వండి. నడుము దగ్గర ఇలాగ నడుము దగ్గర షేప్ ఇస్తే మనకి ఫిట్టింగ్ బాగా వస్తుంది అనమాట. చూపిస్తాను చూడండి. హ్యాండ్ లూజ్ ఆర్మ్ లూజ్ సమానమే. ఇక్కడ షేప్ ఇవ్వాలి నడుము దగ్గర నుంచి, అంటే చెస్ట్ దగ్గర ఇలాగ షేప్ ఇస్తే సరిపోతుంది. అంతేనండి. కింద వచ్చేసి ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి. ఇలాగా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా అంతా కూడా చూడండి. నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవాలి. ఇలాగా
అయిపోయిందండి. ఇలా కుట్టుకుని మనం వేసుకున్నామంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. అసలు ఎక్కడ కొన్నావు అని అడుగుతారు, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా సైజ్ అయితే మాత్రం 2.5 మీటర్ సరిపోతుంది. కొంచెం లావుగా ఉంటే మాత్రం 3 మీటర్లు తీసుకోవాలి అంతే. సో ఇక్కడ బటన్స్ పెట్టేసుకుందాం. బాగాలేదు కదా ఇలా ఉండటం వల్ల. నా దగ్గర చిన్న చిన్న ముక్కలు మిగిలినాయి. అసలు అంతా కూడా కవర్ అయిపోయిందండి మొత్తం కూడా. 2.5 మీటర్లు అనేది అసలు వేస్ట్ కాలేదు. చిన్న పీసెస్ ఉన్నాయన్నమాట, అంటే చంక దగ్గర కట్ చేసిన పీసెస్ అవి ఉంటాయి కదా. బటన్ ఉంటుంది కదా మనకి, జెంట్స్ బటన్స్ ఉంటాయి కదా, డ్రెస్ అది మనకి షర్ట్కి వేస్తాం. ఆ బటన్ పెట్టేసుకుని ఇలా నీట్గా టైట్గా పట్టేసుకుని కట్ చేశాను. మనకి పోట్లీ బటన్స్ ఎలా రెడీ చేస్తాం అలాగనమాట. వీటిని ఫ్యాబ్రిక్ బటన్స్ అంటారు. యాక్చువల్గా అయితే బయట మనం కుట్టించుకోవాలి. 5 రూపీస్ ఒకటి ఉంటుంది. మనం క్లాత్ మనమే ఇవ్వాలి, వాళ్ళు చేసిస్తారనమాట. ఒక మిషన్ ఉంటుంది, దాని ద్వారా చేసిస్తారు. ఒకటి 5 రూపీస్. సైజుని బట్టి 5 రూపీస్ ఉంది, 7 రూపీస్ ఉంది, 8 రూపీస్ ఉంది. ఈ సైజ్ అయితే 5 రూపీస్ అండి మా సైడు. నేనైతే బయటికి వెళ్ళి చేయలేదు, ఇంకా బటన్స్తో చేసేస్తున్నాను. సో దీన్ని మనం స్టిచ్ వేసుకున్నామంటే సరిపోతుంది. నార్మల్ సూది ఉంటుంది కదా, దాంతో ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఇలా పట్టేసుకుని గట్టిగా టైట్గా లూజ్ రాకుండా దీనిపైన పెట్టేసుకుని కుట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని సూదితో కుట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.